నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భోగాపురం ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన మోదీ. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తామన్న ప్రధాని. మోదీ సహకారంతో ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్న చంద్రబాబు, పవన్. ప్రజలంతా ప్రధానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి. గోదావరిలో వరద ఉద్రిక్తత. అప్రమత్తమైన ఏపీ సర్కార్. ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన హోంమంత్రి అనిత. ఆమ్దలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరారి. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మహిళా ఎస్ఐకు రక్షణ కల్పించామంటూ ఆడియో రిలీజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్రల చిరకాల స్వప్నం నెరవేరింది. ఆ ప్రాంతం అభివృద్ధికి దిక్సూచిగా ప్రజలు భావిస్తున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నాసిర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. బొబ్బిల వీణను ప్రధానికి కానుకగా సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు అందజేశారు. అదే వేదికపై నుండి 18,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, సింహాచలం సింహద్రి అప్పన్న, విజయనగరం పైడితల్లి అమ్మవారు ఆశీస్సులతో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు ఇదొక శుభదినమని అన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని సర్వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయన్నారు. ఒకేసారి 13,000 మంది గిరిజన మహిళల నృత్యం నిజంగా అద్భుతం. చంద్రబాబు విజన్కు హృదయపూర్వక అభినందనలని కొనియాడారు. 2014 ముందు మన దేశంలో 74 విమానాశ్రయాలే ఉండేవి. మేం వచ్చాక 12 ఏళ్లలో 166 విమానాశ్రయాలు వచ్చాయని, సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేశామని మోదీ పేర్కొన్నారు. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है. इस पर भी 29,000 करोड़ रुपीस खर्च किए जाएंगे. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. यहाँ $15 बिलियन के AI और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है. और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं. इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ దిశ మారుతున్నాయని, ఉత్తరాంధ్రకు గూగుల్, స్టీల్ కంపెనీతో పాటు చాలా సంస్థలు వచ్చాయన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన మోదీ పోలవరం రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడారని పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని, 2028 నాటికి అమరావతి మొదటి దశల పనులని పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశానికి మరో 25 ఏళ్లు ప్రధానిగా మోదీ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు.
దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. వీఆర్ ఫార్చునేట్, ఇండియా ఈజ్ ఫార్చునేట్. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ మోడీజీ is the only one leader in the democratic world with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్న ప్రధానికి చాలా అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వెలుబుచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రధానిని విమర్శిస్తుంటే చాలా బాధపడ్డానని, ఎన్ని బాధలు పడ్డా వెనక్కి లాగుతున్నా మోదీ ఎక్కడ భయపడలేదని పవన్ స్పష్టం చేశారు. కాయలు కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు తగలడం సహజమని, తనను దూషించే వారిని కూడా క్షమించే గుణం మోదీది అని పేర్కొన్నారు. ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంతర్లు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితమైన చారిత్రాత్మక ఘట్టంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ఉత్తరాంధ్రలో ప్రగతి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంపై ధీమా వ్యక్తం చేశారు. ఎర్ర బస్సులు తిరిగే నేలపైనే ఆధునాతన ఎయిర్ బస్సులు ల్యాండ్ అయ్యే స్థాయికి ఉత్తరాంధ్ర ఎదిగిందని రామ్మోహన్ గుర్తు చేశారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఓ అద్భుత సాంస్కృతిక కార్యక్రమం ఆశేష జనవాహినిని అలరించింది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా 13,750 మంది దింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభ వేదిక వద్ద వెళుతూ ఈ నృత్యాన్ని తిలకించి మంత్రముగ్ధులైనారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు దింసా నృత్యంలో పాల్గొన్నారు.
సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూడాలన్న ఆసక్తితో పట్టణాలు, పల్లెల నుండి లక్షలాదిగా జనం భోగాపురం పయనమయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెల్లవారుజామున 4 గంటలకే పెద్ద సంఖ్యలో వాహనాలు భోగాపురానికి కుక్కటయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, నాయకులు చర్యలు చేపట్టారు. జనానికి అల్పాహారం, టీ, స్నాక్స్, మధ్యాహ్న భోజనాలకు బస్సు వద్దకే అందజేశారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు 5,000 బస్సులను ఏర్పాటు చేయగా చాలా మంది సొంత వాహనాల్లో భోగాపురం చేరుకున్నారు. గోదావరి నదిలో వరద ఉధృత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాలు, మండలాల్లో 24 గంటలు పనిచేసే అత్యవసర కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. గోదావరి ముంపునకు గురయ్యే లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించి తక్షణమే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీరు, నాణ్యమైన ఆహారం, పాలు, అవసరమైన మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అనిత స్పష్టం చేశారు. గోదావరి ఉధృత దృష్ట్యా ప్రజలు నదిలో స్నానాలు చేయడం, చేపలు వేటకు వెళ్లడం, సెల్ఫీల కోసం వరద నీటి వద్దకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800, 425-0101ను సంప్రదించాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఓ మహిళ ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు సంబంధించి బాధ్యుడైన ఆమ్దలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. మహిళ ఎస్ఐ తన నియోజకవర్గంలోనే పనిచేస్తున్నారని, ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆమెను పక్కకు తీసుకెళ్లామని రవికుమార్ వెల్లడించారు. అప్పుడే అక్కడ నినాదాలు ఎక్కువ అవ్వడంతో ఆమె చెవులు మూసుకున్నారని, అంతే తప్ప తాము ఆమెపై దాడి చేయలేదని వీడియోలో పేర్కొన్నారు. అయితే ఎందుకు పరారీ అవ్వాల్సి వచ్చిందని ప్రజలు, పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ ఉద్యోగి దామా సుబ్బారావు భావోద్వేగానికి గురయ్యారు. ప్రకాశం జిల్లా సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 1990 మే 5న విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగంలో చేరారు. 2009 వరకు ప్లాంట్లో విధులు నిర్వహించిన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే తన సేవాకాలం ప్రకారం పదవి విరమణ పొందాల్సిన రోజు కావడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దామా సుబ్బారావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం రావడం తన పూర్వజన్మ సుకృతమని, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే ఆ అవకాశం లభించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కారణంగానే తమ కుటుంబ ఆర్థికంగా ఎదిగి స్థిరపడిందని, జీవితాంతం ఈ సంస్థకు రుణపడి ఉంటామని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో సెల్ ఫోన్ చూస్తూ ఆర్టీసీ బస్సును నడిపిన డ్రైవర్పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ ప్రయాణికుడు చిత్రీకరించిన వీడియో వెలుగులోకి రావడంతో పలమనేరు డిపోకి చెందిన AP39 UV 9691 హై సర్వీస్ బస్ డ్రైవర్గా అధికారులు అతన్ని గుర్తించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేసే విధంగా డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించడం తీవ్ర భద్రత ఉల్లంఘన అని పేర్కొంటూ సంబంధిత డ్రైవర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఆ డ్రైవర్ను వెంటనే విధుల నుంచి ఉపసంహరించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే సిబ్బందిపై కఠిన చర్యలు కొనసాగుతామని హెచ్చరించారు. ఆగస్టు నెల ప్రారంభమవుతున్న వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు మూగ జీవాలకు, ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది.
భగవంతుడా వర్షం కురిపించి రైతులను ప్రజలను మూగజీవాలను కాపాడు స్వామి అని శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. స్థానిక మసీదులో నమాజ్ అనంతరం మండల కేంద్రంలోని చెరువు వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసే పంటలు విరివిరిగా పండితే రైతు బాగుంటాడు, ప్రజలకు మూగజీవాలకు నీటి కొరత తీరుతుంది, దేశం అన్ని కోణాల్లో సమృద్ధిగా ముందుకు సాగుతుంది. మూగజీవాలు మనుషులపై కరుణించి వర్షాలు కురవాలని అల్లాను ప్రార్థించామని ముస్లిం పెద్దలు తెలిపారు. आज हमें नमाज जुम्मा के बाद गुड़बंडे में तालाब के अंदर मौजूद है। अल्लाह की बारगाह में इस्तेमाल करने के लिए और हमको बारिश है, हमारे लिए जरूरत है, जानवर की जरूरत है, तमाम आलम के लिए मौजूद है। उसके हाथ में हम अल्लाह से दुआ करने के लिए वहाँ से इस्तेमाल करने आए। జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్లో క్లౌడ్ బర్స్ట్ సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మిక వరదలతో రోడ్లన్నీ బురదమయం కాగా భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కిస్తవాడ్, దౌడా, రాంబన్ జిల్లాల్లో నదులు పొంగడంతో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ 3 జిల్లాల్లోని పాఠశాలను మూసివేసి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వారం రోజుల పాటు పూంచ్, కిస్తవాడ్, జమ్మూ, రాంబాన్, ఉదంపూర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొండ చర్యల ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన మోదీ. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తామన్న ప్రధాని. మోదీ సహకారంతో ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్న చంద్రబాబు, పవన్. ప్రజలంతా ప్రధానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి. గోదావరిలో వరద ఉద్రిక్తత. అప్రమత్తమైన ఏపీ సర్కార్. ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన హోంమంత్రి అనిత. ఆమ్దలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరారి. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మహిళా ఎస్ఐకు రక్షణ కల్పించామంటూ ఆడియో రిలీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.